ఏషియా, పశ్చిమాసియాలో యుద్ధం మొదలవబోతోందా? వచ్చే కొన్ని గంటల్లో వెస్ట్ ఏషియా యుద్ధ భూమి కాబోతోందా? ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతోందా? అమెరికా నిఘా వర్గాలు దాడి జరగబోతుందని హెచ్చరించేశాయి. ఇంటెలిజెన్స్ మొత్తం దాడి 2 విధాలుగా జరగవచ్చని చెప్పి ఆలోచిస్తోంది. ఒకటి సైబర్ దాడి కావచ్చు, లేదా మిలిటరీ దాడి, డ్రోనులు క్షిపణులతో సడన్ అటాక్ ఇజ్రాయెల్ మీద జరగవచ్చు. బిడెన్ ఈ విధంగా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా హెచ్చరించారు. ఒక పక్క ఇజ్రాయెల్ని తయారు చేస్తున్న యుద్ధానికి, ఇంకో పక్క ఇరాన్ని వార్న్ చేశారు, హెచ్చరించారు, ఇరాన్ దిగొద్దు ఈ యుద్ధంలోకి అని చెప్పి. ఇంకో పక్క అమెరికన్ నేవల్ షిప్స్ మెడిటేరియన్ సీ దగ్గరికి వచ్చేసాయి. యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ని, అమెరికన్ పర్సనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. యుద్ధ మేఘాలు పశ్చిమాసియాలో కమ్ముకుంటున్నాయి. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్ మీద ఎందుకింత పగ? అసలు ఏం జరుగుతుంది? లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఏప్రిల్ 1వ తారీఖున ఇరాన్ కాన్సులేట్, సిరియా క్యాపిటల్ డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్ని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. 7 చనిపోయారు ఇరానియన్స్. దానిలో 2 చాలా ఇంపార్టెంట్, వాళ్ళ జర్నల్స్ అన్నమాట. దాంతో ఇరాన్ చెప్పింది గట్టిగా స్లాప్ వేస్తాం, మేము తిరిగి కొడతాం గట్టిగా అని చెప్పింది. అంతేకాదు 2005లో ఇరానియన్ చీఫ్ ఒక మాట అనేవాళ్ళు అప్పట్లో, ఇజ్రాయెల్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తానని చెప్పి. ఇప్పుడు ఇరాన్ అదే ప్రతిన పూడినట్టుంది. దీనికి సంబంధించి అమెరికా కన్సల్టేషన్స్ మొదలెట్టేసింది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ అన్ని దేశాలతో చర్చలు జరుపుతుంది యుద్ధం వస్తే ఏం చేయాలని చెప్పి. అయితే కువైట్, ఖతార్ దేశాలు ఇరాన్ పైన దాడికి తాము సహకరించబోమని, తమ గగనతలాన్ని ఇరాన్ పైన దాడికి ఇవ్వబోమని చెప్పి అమెరికాకి స్పష్టం చేశాయి. సో కొన్ని గంటల్లో ఇరాన్ ఎప్పుడైనా ఇజ్రాయెల్ని అటాక్ చేస్తే, పెద్ద అటాక్ జరిగితే అది పెద్ద యుద్ధానికే దారితీయొచ్చు. మిడిల్ ఈస్ట్లో ఆల్మోస్ట్ ఒక ప్రపంచ యుద్ధ స్థాయిలో పెద్ద యుద్ధమే జరగవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు 2 కూటములుగా చీలిపోయి, ఇజ్రాయెల్ సపోర్ట్గా కొన్ని అమెరికా, ఫ్రాన్స్, తర్వాత నాటో దళాలు ఇజ్రాయెల్ సపోర్ట్కి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇరాన్కి సపోర్ట్గా రష్యా, సిరియా, ఈవెన్ చైనా, ఇలాంటి దేశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది కనుక వస్తే కనుక అది 3వ ప్రపంచ యుద్ధం అవుతుందా అని చెప్పి క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. అటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రానున్న 48 గంటలలోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో టెల్ అవీవ్ మీద ఇరాన్ విరుచుకుపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో కొన్ని అరబ్ దేశాలు అమెరికాకి సహకరించవు అని చెప్పి అనుకుంటున్నారు. ముఖ్యంగా కువైట్ కానీ, ఖతార్ కానీ ఇటువంటి దేశాలన్నమాట. ఈ తరుణంలో ఉద్రిక్తతలను మరింత పెంచొద్దని చెప్పి ఇరాన్కి ఎటువంటి పరిస్థితులు నచ్చచెప్పాలని చెప్పి అమెరికా టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులని కోరుతోంది. అమెరికా ఇప్పటికే 2 నేవీ డెస్ట్రాయర్స్ని ఈస్టర్న్ మెడిటేరియన్ సీ దగ్గర పెట్టేసుకుంది. యుద్ధం అంటూ వస్తే తట్టుకోవడానికి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి, అమెరికన్ ట్రూప్స్ని కాపాడుకోవడానికి. అయితే ఇక్కడ భారతదేశం యొక్క స్టాండ్ ఏంటి? మన దేశానికి ఇరాన్ కావాలి, ఇజ్రాయెల్ కావాలి. ఇజ్రాయెల్ మనకు తెలుసు, మనం డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతున్నాం. పాలస్తీనా విషయంతో లింక్ పెట్టకుండా ఇజ్రాయెల్తో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. డిఫెన్స్ టెక్నాలజీ కానీ, లేకపోతే అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ, ఇట్లాంటి చాలా అంశాల్లో ఇజ్రాయెల్తో మనం క్లోజ్గా ఉంటున్నాం. I2U2 చేసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా చాలా చేసుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇరాన్ కూడా మనకు కావాలి. ఇరాన్ మనకి ఎందుకు కావాలి? జియో స్ట్రాటజికల్గా ఇరాన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అండ్ ఎనర్జీలో ఇరాన్ మనకి ఇంపార్టెంట్. ఇరాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా సభ్యురాలన్నమాట. ట్రెడిషనల్గా ఇరాన్ మనకు మంచి ఫ్రెండ్ కూడా. సివిలైజేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి మనకి ఇరాన్తో. అంతేకాదు దాదాపు 4000 మంది భారత పౌరులు ఇరాన్లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే దాదాపు 18,500 మంది ఇండియన్ ఎక్స్పాట్రియేట్స్ ఇజ్రాయెల్లో ఉన్నారు. రీసెంట్గా అంటే గత అక్టోబర్లో ఆపరేషన్ అజయ్ లాంచ్ చేసి ఈ గాజా స్ట్రిప్, హమాస్, ఇజ్రాయెల్ అటాక్స్లో ఇండియన్స్ ఇబ్బంది పడకుండా ఆపరేషన్ అజయ్ స్టార్ట్ చేసి మనం ఇజ్రాయెల్ ఉన్న భారతీయులను ఎవాక్యుయేట్ చేసుకున్నాం. రీసెంట్గా ఇండియా, అమెరికా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలని వాటి పౌరులకు అడ్వైజరీస్ జారీ చేశాయి, ఇరాన్కి కానీ ఇజ్రాయెల్కి కానీ ప్రయాణం చేయొద్దని చెప్పి. ఈ దిశగా హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ స్టార్ట్ చేసేసింది ఇప్పటికే. ఇరాన్ ఏ క్షణంలో అయినా సరే ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేయచ్చు. అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి కోపం ఎందుకు? సిద్ధాంతపరంగా వీళ్ళిద్దరిది చాలా డైవర్సిటీ ఉంది.
ఇరాన్ ఒక షియా ముస్లిం కంట్రీ, ఇజ్రాయెల్ ఒక జూయిష్ కంట్రీ. 1979 వరకు ఇరాన్ అమెరికా చాలా క్లోజ్గా ఉండేవి. అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా మంచి సంబంధాలే ఉండేవి. 1979 తర్వాత ఇరాన్లో కన్జర్వేటివ్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఈ రోజున హౌతీస్ సపోర్ట్ చేస్తుంది, హమాస్ సపోర్ట్ చేస్తుంది, హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది. ఇదంతా ఇజ్రాయెల్కి నచ్చట్లేదు. అందుకనే దీనికి ఖండింపుగా ఇజ్రాయెల్ ఇరానియన్ కాన్సులేట్ మీద డమాస్కస్లో అటాక్ చేసింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ అటాక్ చేశారంటే, కాన్సులేట్ అంటే అది ఇతర దేశంలో ఉన్న అది మా భూభాగంలానే వస్తుంది, కాబట్టి అటాక్ ఇరాన్ మీద జరిగిందని భావిస్తాం, దీనికి స్లాప్ ఇస్తాం, దీనికి ధీటుగా సమాధానం ఇస్తాం అని చెప్పి ఇరాన్ ఇప్పుడు యుద్ధానికి కాలు దూవుతుంది. కొన్ని గంటల్లో పెద్ద యుద్ధమే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనకి.